డియర్ ఫ్రెండ్స్, ఎ వామ్ వెల్కమ్ టు ఆల్. చాలామంది చిన్నపిల్లలు తొందరగా టెన్షన్ పడటము, ఆదుర్త పడటము, దీనివల్ల వాళ్ళు చేయాలనుకున్న పని తప్పు చేయడము, చెప్పాలనుకున్న మాట్లాడకుండా వేరే మాటలు బయటికి రావటము, ఇటువంటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ పిల్లల్లాగానే అబ్జర్వ్ చేశారా? మీరు కానీ చేసి ఉన్నారా? అయితే ఈ 2-3 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఒక మంచి టిప్ మీకు అందించబోతున్నాను. దీన్ని ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. ఒక చిన్న బాబున్నాడు, తన పేరు భరత్. తను సాయంత్రం అవగానే స్కూల్ నుంచి వస్తూనే ఇంట్లోకి రావడంతోనే బ్యాగ్ తీసి చక్కగా దాని ప్లేస్లో పెట్టి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ రేపు ఉదయము మా మ్యాథ్స్ టీచరు 10 టేబుల్స్ చెప్పన్నారమ్మా, 10 టేబుల్స్ అని అప్పు చెప్పాలట అన్నారు. అనగానే వాళ్ళ అమ్మగారు, అవునా నాన్న, పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడగాక, నువ్వు చక్కగా చదువుకుంటే అన్నీ వచ్చేస్తాయి, ఇప్పుడే వచ్చావు కదా, చక్కగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నీకు పాలు ఇస్తాను, స్నాక్స్ తినేసి కూర్చొని చదువుకుందు, అవే వస్తాయిలే అన్నారు ఆవిడ. దానికి బాబు కూడా చాలా సంతోషంగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వాళ్ళ అమ్మ ఇచ్చిన పాలు స్నాక్స్ తినేసి పుస్తకం తీసుకొని కూర్చున్నాడు. కూర్చుంటేనే చెప్తున్నాడు, అమ్మ నేను చాలా బాగా చదువుతానమ్మా, ఎన్ని చదివినా కానీ ఆ సమయానికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను, టెన్షన్ పడిపోతున్నాను. అవునా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, దీనివల్ల అదే ఆలోచనలో రాత్రి పడుకున్నా కూడా నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నావు నాన్న, జాగ్రత్తగా చదువు, టెన్షన్ పడగాక, భయం లేకుండా ఉండు, దేని గురించి కూడా భయపడితే అన్నీ మర్చిపోతావు, కాబట్టి ధైర్యంగా ఉండి చదువు అని చెప్పాడు. సరే అమ్మా అలాగే అని ఆ బాబు చక్కగా పుస్తకం తీసి టేబుల్స్ అన్నీ చదివాడు. చదివి కాసేపటి తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను చదివాను, అప్పచెప్పించుకోవా అని అడిగితే వాళ్ళ అమ్మగారు పుస్తకం తీసుకుని, చెప్పమ్మా అన్నారు. బాబు టేబుల్ చెప్తున్నాడు. 2nd, 3rd, 4th, 5th టేబుల్ అయిపోయి 6th టేబుల్కి వచ్చేసిన తర్వాత 6 6 35 చెప్పేశాడు. అప్పుడు 6 6 36 కదా అనగానే, అవునమ్మా 36 అని 6 6 36 కరెక్షన్ చేసుకుని తర్వాత చెప్పేటప్పుడు నెక్స్ట్ డే అన్ని కూడా ఒక్కొక్కటి మిస్టేక్ చేస్తూనే వచ్చాడు. ఏమన్నాడు, ఫస్ట్ ఒక మిస్టేక్ చేయగానే మిగిలినవన్నీ కూడా తప్పులు చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే జరుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ బాబుని దగ్గర తీసుకొని భుజం మీద చేయి వేసి, నానా నీకు ఇవన్నీ వచ్చు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగా బాబు చెప్పాడు, అమ్మా నాకు చాలా భయం వేస్తుందమ్మా, నేను అన్నీ చదివినా కానీ తప్పు చెప్తానేమో అనే ఆలోచనలో తప్పే చెప్పేస్తున్నానమ్మా, ఎలాగమ్మా ఇది, మా టీచర్ కోప్పడుతున్నారమ్మా అనగానే వాళ్ళ అమ్మగారు చెప్తారు, నానా నీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఏంటో తెలుసా, నువ్వు ఉదయం లేవగానే కాసేపు ధ్యానం చేయి. కాసేపు ధ్యానం చేస్తే నీకు ఈ టెన్షను, భయపడ్డం అన్నీ తగ్గిపోతాయి అనగానే, అవునమ్మా మా టీచర్ కూడా చెప్పారు, పొద్దున లేవగానే ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి అని చెప్పారు, నేను తప్పకుండా చేస్తానమ్మా ఇది అన్నాడు. ఆ తర్వాత నుంచి బాబు వాళ్ళ అమ్మ దగ్గర నిద్ర లేవగానే అమ్మ బాబు ఇద్దరు కూర్చొని చక్కగా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ బాబుకి చిన్నగా తనకున్నటువంటి ఓవర్ ఎగ్జైట్మెంట్ కానీ, కోపం కానీ, లేకుంటే భయం కానీ, ఇటువంటి చిన్నగా తగ్గటం మొదలయ్యి ఒకనొక స్టేజ్కి తను దాన్ని ఓవర్కమ్ చేశాడు. పరీక్షల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇలాగే మన ఇంట్లో కూడా పిల్లలు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఎక్కువ ఆలోచిస్తూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ, అనుకున్న దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతూ ఉంటే దయచేసి మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. నిద్ర లేవగానే ధ్యానం చేయటం మొదలుపెట్టండి. దీనివల్ల మన బ్రెయిన్ మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు, మనలో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఈ చిన్న ప్రయత్నం మీకు కానీ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.